ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ చూపిస్తాను. కాకపోతే మరీ అంత ఇన్స్టెంట్ కాదనుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ టైం అయితే పడుతుందనమాట ప్రిపరేషన్ చేసుకోవడానికే. ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత ఫాస్ట్గా వీలేగా అంత ఫాస్ట్ కాబట్టి లోతు గిన్నె తీసుకుంటే బాగుంటుందన్నమాట. అప్పుడు పిండి కొంచెము మనకి ఫ్లఫీగా వస్తుంది అనమాట. బికాజ్ ఇది ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి అలా కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేసేయండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను అనమాట. సో అది కూడా వేసి ఫాస్ట్గా కలుపుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా బీట్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ని. అప్పుడు ఇంకా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. తర్వాత వేడి పెనం మీద దోశలాగా పల్చగా వేసుకోవడమే. ఇది ఫస్ట్ దోశ ఎప్పుడు నాకు ఎందుకో సరిగ్గా రాదు. మేబీ పెనము హీట్నెస్ అవన్నీ రీజన్స్ అనుకుంటా. అండ్ ఆనియన్ ఆయిల్ వేసి బాగా రుద్దాను. బట్ ఐ డోంట్ నో వై కొంచెం బ్రేక్ అయ్యిందనమాట. కానీ రిమైనింగ్ దోశలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. అవన్నీ నేను ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. ఫస్ట్ దోశ మాత్రమే రికార్డ్ చేశాను. సో తర్వాత కొంచెం అది పైన పిండి డ్రై అవుతుంది అన్నప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎడ్జెస్లోనే కాదు పిండి మధ్యలో కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా డ్రిజిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్లిప్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా కాలిపోయిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే చల్లగా అయిపోతే మాత్రం ఒక రకంగా పేస్ట్ అంటే మెత్తగా అయిపోయి టేస్ట్ అంత బాగాలేదనమాట చల్లగా అయిపోతే. బట్ వేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. అంతే, ఇన్స్టెంట్ దోశ, గోధుమ పిండి దోశ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.